వెల్కమ్ టు హరిప్రియ భక్తి ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. జూలై నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నవారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి ఎవరికి ఎలా ఉండబోతుందో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం లక్ష్మీశ్రీ. ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం మొదలైనా నెల మొదలైనా కూడా వారికి ఎలా ఉండబోతుందో అని ఒక ఆలోచన ఉంటుంది. మరి అలాంటి ఆలోచించే వాళ్ళందరికీ కూడా మన వీడియో ఒక బెస్ట్గా కావాలి అనేసి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము. వెరీ గుడ్. మరి మేషరాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది? జూలై నెల 2024 సంవత్సరంలో మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది. మొట్టమొదటిగా మనం గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే జన్మంలో కుజుడు 1 జూన్ 2024 నుంచి ధనస్థానంలో గురుడు, ఆ తర్వాత కర్కాటక రాశిలోకి రవి శుక్రులు, ఆ తర్వాత బుధుడు మనకి సింహరాశిలోను, కన్యలో కేతువు, వ్యయంలో రాహువు, లాభంలో శని. ఇది గ్రహస్థితి. అందువలన మొట్టమొదట పూర్వార్ధం ఈ జూలై నెల 15వ తేదీ వరకు బాగుంటుంది. దీంట్లో ఏంటంటే మనకి ప్రతి మనిషికి కావాల్సింది వృత్తి ఉద్యోగ విషయంలో ఎకనామికల్ ఫ్రంట్ని చూసుకుంటారు. మాకు డబ్బులు బాగా వస్తున్నాయా, జీతాలు పెరుగుతాయా, మా ఉన్న ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా, ఇట్లా ముందుగా ఆలోచించేదే జాబ్ కోసం, బేసిక్ నీడ్. కాబట్టి ఆ ఉద్యోగాల విషయంలో వీళ్ళకి సుస్థిరత అనేది ఉంది. ఏ విధమైనటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా బాగుంటుంది. అలాగే ధన ఆదాయం కూడా పెరుగుతుంది. ధనస్థానంలో ధనకారకుడైనటువంటి గురుడు ఉండడం వల్ల ధనం పెరుగుతుంది. అలాగే మరి మిగతా వాళ్ళు వ్యాపారాలు ఉంటాయి. ఆ వ్యాపారాల ద్వారా చేసేటటువంటి వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త వ్యాపారాలు యావరేజ్గా ఉంటాయి. ఇనుము సంబంధించినటువంటి స్క్రాప్ బిజినెస్ తీసుకుని టాటా స్టీల్స్ వరకు అందులో ఉన్నటువంటి మేషరాశి ఎంప్లాయీస్ అవనివ్వండి, లేకపోతే వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి అయినా సరే అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. ఇక హోటళ్ళు, తర్వాత చక్కగా ఈ ఫుడ్ ఇండస్ట్రీ, రెస్టారెంట్స్, పబ్స్, బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇకపోతే వీళ్ళ యొక్క జీతాలు ఇవ్వడం లేదండి, మా ప్రభుత్వాల దగ్గర ఉండిపోయినాయి, ప్రభుత్వమే లోటు బడ్జెట్లో ఉంది అనుకునేటటువంటి వాళ్ళందరికీ రిలీఫ్ అనమాట. ప్రభుత్వాలు మారి వీళ్ళందరికీ కూడా జీతాలు అనేటటువంటి జీతభత్యాలన్నీ ఇన్ టైం వస్తాయి. వీళ్ళకి రావాల్సినటువంటి టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి. పెన్షనర్స్కి కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తారు. అయితే ఈ పెన్షనర్స్ తిన్నంగా ఉండకుండా అన్నీ చక్కగా అన్ని సెటిల్మెంట్లు చేసి నీకు ఇంత డబ్బు వచ్చిందమ్మా అని ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లల మీద ప్రేమతో ఈ తీసుకెళ్ళి బ్యాంకులో తనఖా పెట్టేస్తారు. తనఖా పెట్టేసి ఈ నెలలో చేసే పనులు చెప్తున్నాను, తనఖా పెట్టేసి ఆ వచ్చిన డబ్బుల్ని కూతుర్ల కింద కొడుకుల కింద అని పనిచేసి మళ్ళీ వీళ్ళు మామూలుగా యథాస్థానంకి వచ్చేస్తారు. ఇది ఎకనామిక్ ఫ్రంట్లో జరిగేటటువంటిది. ఇక ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇప్పుడు అడ్మిషన్స్ జరిగేటటువంటి సమయం. ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో కూడా వీళ్ళు కావాలనుకునేటటువంటి సీట్లన్నీ కూడా వస్తాయి, కావాల్సిన కోర్సులు, కాలేజీలు వస్తాయి. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన శత్రువులు మిత్రులుగా మారతారు. ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, పబ్లిక్ రిలేషన్స్ ఇవన్నీ కూడా మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు బాగుంటాయి. ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి సముద్రం పైన వ్యాపారాలు ఏవైనా సరే, అవి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ అండ్ డ్రగ్స్ అంటే ఈ డ్రగ్స్ కాదు, మందులు, మన ఫార్మా మెడికల్, ఆ డ్రగ్స్ పౌడర్స్ సప్లై చేసేవాళ్ళు ఉంటారు, చైనా నుంచి తెచ్చేవాళ్ళు, ఇలా ఆ వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ఇక సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ జూలై నెలలో. మాకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయిందండి, వాళ్ళందరికీ సంతానం కలగడం లేదండి అని, అటువంటి వాళ్ళందరికీ కూడా జూలై నెలలో సంతానం కలుగుతుంది.
అంటే సంతానం గురించి కూడా ఈ రాశుల్లో మనం తెలుసుకోవచ్చు అంటారా? అన్నీ జీవితంలో ప్రతి మానవుడికి ఏమి అవసరాలు ఏమేమి సమస్యలు వస్తాయో ఆ సమస్యలన్నిటికీ కూడా మన గ్రహస్థితి వల్లే కాబట్టి మనకి ఏం జరగబోతుందో ఆ గ్రహ ప్లేస్మెంట్స్ని బట్టి మనం ఊహించవచ్చు. ప్రిడిక్షన్స్ అంటారు దాన్ని. అలాగే ఆ గ్రహ ప్రభావాల బట్టే మనం ప్రవర్తిస్తాం అన్నమాట. అలాగే చాలా సంవత్సరాల నుంచి వివాహం అనేటటువంటిది పెద్ద ప్రధాన సమస్య. ఉద్యోగాలు ఇవన్నీ ఈజీగా తెచ్చేసుకుంటారు. ఇప్పుడు రాను కాలంలో అవతల మనుషులతో అనుబంధం ఏర్పాటు చేసుకుంటున్నాం, రెండు కుటుంబాల మధ్య అనుబంధం ఏర్పాటు చేసుకుంటున్నాం. అటువంటిప్పుడు వాళ్ళు లైక్ మైండెడ్ పీపుల్ రావాలని రూల్ లేదు. అందువల్లనే ఈ విడాకులు, డైవర్స్లు, గొడవలు ఇవన్నీ వస్తాయి. మరి అటువంటి వాళ్ళకి వివాహాలు కానటువంటి వాళ్ళకి మరి ఈ నెలలో మనకి వివాహాలు అవుతాయా అండి అంటే ఇప్పుడు మూఢాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నెలలో వివాహాల ప్రస్తావన ఏమి ఉండదు. మూఢాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి? 2 నెలల నుంచి ఆల్రెడీ జరుగుతున్నాయి. మనకి జూలై నెల ఎండింగ్కి అయిపోయి శ్రావణ మాసం నుంచి ఇంకా మనకి ఆగస్ట్ నుంచి మళ్ళీ పెళ్లి చూపులు ఇవన్నీ వస్తాయి. ఈ నెల అంతా కూడా ఏమీ చేయరు, పెళ్లి ప్రస్తావనే ఎత్తారనమాట. ఇక సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు, గౌరవాలు కలుగుతారు. మేషరాశి వాళ్ళకి సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి, హీరోయిన్లకి, హీరోలకి మంచి పేర్లు రావడం, ఆ మేషరాశి వాళ్ళు కనుక డైరెక్షన్ చేసినట్లయితే ఆ సినిమాలు మంచి లాభంలో రావడం, టెక్నికల్ ఫీల్డ్, ప్రొడక్షన్ వింగ్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా ఉంటుంది. పౌల్ట్రీస్, హ్యాచరీస్ ఇలాంటి వ్యాపారాలు. అలాగే ఈ రైతులు వెన్నుముక మనకి. ఈ రైతులు పంటలు అప్పులు తెచ్చి పెడతారు. ఇప్పుడు ఈ మేషరాశి వారికి జూలై నెలలో అప్పులు చేయాల్సినటువంటి అవసరం లేకుండా వీళ్ళు చక్కగా పంటలు వేయడం జరుగుతుంది. కమర్షియల్ క్రాప్స్, రొటీన్గా వేసేటటువంటి క్రాప్స్ వేయకూడదు వీళ్ళు. కూరగాయలు, చెరుకు ఇలాంటివి ఏ సాయిల్కి తగ్గట్టుగా ఆ సాయిల్ని బట్టి, ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్కి కుదిరే అనువుగా ఉండేటటువంటి పంటలను వేసుకుంటే ఈ రైతులు అద్భుతమైనటువంటి పంటలను వీళ్ళు తీస్తారు. ఇక రైతులు ఎంతవరకు చేసినటువంటి అప్పులు ప్రైవేటు వ్యక్తుల దగ్గర, బ్యాంకుల దగ్గర తెచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ అప్పులన్నీ కూడా తీర్చిపడేస్తారు వీళ్ళు. మరి అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న ఇళ్లల్లో. అటువంటి వాళ్ళు పెద్దళ్లలోకి, మిద్దెళ్లలోకి మారతారు. అంటే బాగుంది ఏమండి, మరి మన స్థలాలు సొంతంగా లేవండి మాకు, మేము కొనుక్కోగలుగుతామా అంటే అటువంటి వాళ్ళంతా కూడా సొంత స్థలాలు కొనుక్కుంటారు, సొంత ఇళ్ళు కట్టుకుంటారు. అయితే కోటాను కోట్ల మందికి మనం కామన్ ప్లాట్ఫారం మీద చెబుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొంటామా అండి అంటే డబ్బులు దాచుకొని ముందు చూపుతో పనిచేసి ఆ కూడబెట్టినటువంటి వాళ్ళు కట్టగలుగుతారు. మరి మేము ఏమీ లేకుండా ఇప్పుడే మేము ఏ పని చేయడం లేదండి, మరి మీరు ఇళ్ళు కడతామన్నారు కదండి, మేము కట్టలేదండి అని బాధపడే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏమిటంటే సమాధానం, ఎండాకాలంలో ఎండలు బాగా వస్తాయని చెప్తాం. ఇట్ డజంట్ మీన్ దాట్ రెయిన్స్ రావని కాదు అర్థం. వర్షాలు అప్పుడప్పుడు వస్తాయి 2-3 రోజులు. అలాగే ఈ ఎండలు ఎక్కువగా వస్తాయి. ఆ విధంగా ఈ 12 రాశుల్లో ఈ మేషరాశి వారి ఎక్కువ మంది బాగుపడడానికి, కొత్తగా స్థలాలు కొనడానికి, ఇళ్ళు కొనడానికి అవకాశాలు ఉన్నాయి అని రేఖామాత్రంగా చెప్పడం అన్నమాట. ఇది ఏదైనా కూడా మనం ప్రయత్నిస్తేనే కదా వస్తుంది. ప్రయత్నించాలి. అంటే మానవుడు ఆశావాది. మానవుడు ఎలా ఉంటాడంటే దేవుడు పూజ చేస్తున్నాను, నేను నాకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు, వచ్చేస్తుంది. కృషి చేయాలి. దైవతత్వం తెలుసుకోకుండా మనం దేవుడిని పూజ చేసినా దేవుడేమి ఇవ్వడు. చాలామంది నేను పని చేయకుండా నాకు డబ్బులు వచ్చేయాలండి అనేటువంటి దురాశావాదం ఎక్కువ ఉంది. సో అటువంటి వాళ్ళు క్రియాశక్తి అన్నారు లక్ష్మీదేవిని. కష్టపడితేనే డబ్బు వస్తుంది, అంతే, దట్స్ ఆల్. అయితే ప్రపోర్షనేట్గా మనం చెబుతాం. అండ్ చాలా బాగుందని చెప్పారు కదండి, మాకేమీ రావడం లేదండి డబ్బులు అనుకునేటటువంటి వాళ్ళకు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏమిటో తెలుసా, ఇప్పుడు చిన్న వ్యాపారం చేస్తున్నారు, 5 లక్షల బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, కిరాణా షాపులు. వాళ్ళకు 50,000 మిగులుతుంది అనుకో ప్రతి నెల. ఈ నెలలో జూలై నెలలో 70,000 మిగులుతుంది, ఇంకా ఎక్కువ. తర్వాత 10 లక్షల బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ఒక 90,000 మిగలవచ్చు. కోట్ల మీద 5 కోట్ల బిజినెస్ చేసే వాళ్ళకి
ఒక 10 లక్షలు మిగలవచ్చు. కాబట్టి ప్రపోర్షనేట్గా ఎవరి స్థాయిని బట్టి ఎవరి వ్యాపారాలను బట్టి మిగులుతుంది. వీళ్ళు అలా ఊహించుకోరు. వీళ్ళు ఏమనుకుంటారంటే బాగుందని చెప్పారు కాబట్టి మొత్తం అందరం మాకు వచ్చేస్తుందండి, కోటాను కోట్ల డబ్బులు వస్తాయి అనుకున్నామండి, రాలేదండి అని నిరాశపడతారన్నమాట. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని బట్టే మనిషి జీవితం జరుగుతుందన్నమాట. దీనికి మరి ఇంకా మాకు మెరుగైన ఫలితాలు కావాలండి, మేమేం చేసుకుంటే రెమెడీస్ అని సందేహాలు చాలామందికి ఉంటాయి. అటువంటి వాళ్ళకి రెమెడీస్ చేస్తే కంపల్సరీ రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఆ రెమెడీస్ దానికి తెలుసుకొని చేసుకోవాలి, తత్వాన్ని తెలుసుకొని చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు, పేదవాళ్ళ మీద దయ ఉండదు, పేదవాళ్ళకి సహాయాలు చేయరు జీతాలు బాగా వస్తున్నప్పుడు. తర్వాత ఎవరికి సహాయం చేయకుండా నా కుటుంబం నాది, నా ఇది అనుకుని ఉంటారు వీళ్ళు. మరి ఇప్పుడు కష్టాలు వచ్చేసరికి దేవుడు కావాలా, ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి జీతాలు, ఎందుకు పెంచాలి దేవుడు, ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి కంఫర్ట్నెస్ అంటే రెమెడీస్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఏ గ్రహం బాగుండలేదు అంటే మేషరాశి వారికి రాహుగ్రహం బాగుండలేదు. అశాంతి, టెన్షన్స్, అనవసరమైనటువంటి గొడవలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి రాహుగ్రహం మెరుగుపడడం కోసం రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం కరెక్ట్గా ఇంట్లో కానీ బయట కానీ దానం చేయాలి 8 గంటలకి ఉదయం. ఇలా చేయడం వల్ల రాహువు శాంతిస్తాడు. రెండవది, రాహువు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ప్లానెట్స్ ఇవి. శని ఒకడు, రాహువు కేతువులు. వీళ్ళకి ఎవరు అధీనంలో ఉండరు, వాళ్ళకి కావాలనుకున్నది చేయగలరు. బ్రహ్మదేవుడి నుంచి వరం పొందారు వాళ్ళు. కాబట్టి కావాలనుకుంటే పిచ్చోళ్ళని చేసేస్తాడు, లేకపోతే మండలాధిపత్యాన్ని చేస్తాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని సీఎం కింద చేసింది రాహువే అన్నమాట. సో ఈ రాహువుని కంట్రోల్ చేయగలిగేటటువంటిది అమ్మవారు ఒక్కటే. ఎందుకంటే రాహువు అమ్మవారిని భక్తుడు అతను. అంటే ఏ అమ్మవారిని కొల్చాలంటారు? దుర్గామాత. అందువల్ల దుర్గాదేవిని చక్కగా మనము ఈ శనివారం నాడు చేయాలి, శుక్రవారం నాడు కాదు. దుర్గమ్మ వారిని ఓం శ్రీ దుర్గాయ నమః అనే మంత్రం చాలు, పెద్ద పెద్ద మంత్రాలు ఎక్కర్లేదు. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఎవరిష్టం వాళ్ళది. దుర్గా అంటే దుర్గతి నాశిని, దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ. దుర్గతుల్ని నశింపజేసి సద్గతుల్ని మనకి ప్రసాదించేటటువంటి గొప్ప మాతృమూర్తి, గొప్ప దేవతామూర్తి దుర్గమ్మ తల్లి. కాబట్టి మన ఇంట్లోనే కూర్చొని కుంకుమార్చన అమ్మవారికి మనం కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే బెజవాడ వెళ్ళి ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసినటువంటి కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్న వీళ్ళ యొక్క రాహుదోషాలు పోతాయి. చూశారు కదా, మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి జూలై నెలలో. అలాగే మనకి ఏదైతే రెమెడీ కావాలో కూడా చక్కగా చెప్పారు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. మరి ఆ రెమెడీ కూడా పాటిస్తే మీకు ఏవైనా ఆటంకాలు వచ్చేవి కూడా ఏవీ రాకుండా సుఖంగా జీవిస్తారు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఇవన్నీ కూడా పాటిస్తే ఇంకా బాగుంటారు. మరొక రాశి గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఇంకో వీడియో చూడాలి అంటే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.